Now, for our 10th and 9th, how many people are 10th class? 26. How many people are 9th? 16. Okay. Maximum syllabus మనకు స్కూళ్ళల్లో 90% కంప్లీట్ అయింది. ఓకే, మరి మీ స్టడీ ఏ విధంగా ఉంది? మీ ప్రిపరేషన్ ఎలాగా ఉంది? ఒక 3 months అయితే మనకు యాన్యువల్ ఎగ్జామ్స్ వస్తున్నాయి. ఆల్రెడీ మీకు గుడ్ న్యూస్ ఏంటంటే ఇంటర్నల్ ఎగ్జామ్స్ తీసేసి ఇంటర్నల్ మార్క్స్ కూడా తీసేసి ఓకే ఓకే ఓకే. మరి ఏ విధంగా ఉంది మీ ప్రిపరేషన్? ఏ విధంగా ఉంది? ఎలా చదువుతున్నారు? 90% ఆల్రెడీ మన టీచర్స్ కంప్లీట్ చేసి ఉంటారు సిలబస్. మనం ఒక 80% అయినా మన సిలబస్ అనేది కంప్లీట్ కావాలి చదవడంలో. మరి కంప్లీట్ అయిందా? కంప్లీట్ అయిందమ్మా? అయిందా? ఓకే. ఆల్రెడీ మీ స్కూల్ అంటే ఒక డిస్ట్రిక్ట్ లో ఒక పేరుంది. మనం ఇప్పుడు 10th క్లాస్ లో మంచి మార్క్స్ సంపాదించాలంటే ఎలా, ఏ విధంగా చదివితే మనం 10th క్లాస్ లో మంచి మార్క్స్ అనేది గెయిన్ చేయగలుగుతాం? మనందరికి ఒక కోరిక ఉంటుంది. ఏంటి? నాకు 10/10 రావాలనే కోరిక కంపల్సరీ మనందరికి ఉంటుంది. మరి మనం ఆ విధంగా ప్రిపేర్ అవుతున్నామా? ఆ 10/10 వచ్చే విధంగా ప్రిపేర్ అవుతున్నామా? మరి ఆ విధంగా ప్రిపేర్ కావాలంటే మనకు కొన్ని పాటించాలి. ఆ పాటించాలంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఒక 3 రూల్స్ అనేవి మనం పాటిస్తే కంపల్సరీ మనం 10/10 రీచ్ అనేది కాగలుగుతాం. ఫస్ట్ వన్ ఏంటంటే స్టాప్ ది ప్రోక్రాస్టినేషన్, అంటే డిలే చేయడం, అంటే చదువును డిలే చేయడం. ఆ డిలే చేయడం ఏ విధంగా ఉంటుంది అంటే మన నేచర్ ఏ విధంగా ఉంటుంది అంటే అది కొంచెం సేపు అయిన తర్వాత చదువుతా, ఒక 20 minutes తర్వాత చదువుతా, ఒక 30 minutes తర్వాత చదువుతా, ఒక గంట తర్వాత చదువుతా, మధ్యాహ్నం చదువుతా, లేదంటే సాయంత్రం చదువుతా. ఇది మనకు వచ్చే హాలోజినేషన్. అంటే చదువు మీద అనేది మనం డిలే చేసుకుంటూ వెళ్తుంటాం. అంటే మనం ఒకే విధంగా పోలేము. ఆ డిలే చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు స్ట్రెస్ అనేది ఎండ్ ఆఫ్ ది ఫైనల్ ఎగ్జామ్స్ అప్పుడు ఏమవుతుంది? స్ట్రెస్ అనేది పెరుగుతుంది మన మీద. అంటే రోజు మనం చదివితే ఈజీ అయిపోతుంది. ఇలా డిలే చేయకుంటూ పోతే ఏమవుతుంది అని అంటే మనకు స్ట్రెస్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఆ స్ట్రెస్ వల్ల మనం ఏం చదవలేము. ఆ స్ట్రెస్ వల్ల భయం వస్తుంది. ఎగ్జామ్ కాడికి పోగానే చేతులు వణకడం, చెమటలు రావడం, ఖర్చు పందుకొని చూసుకోవడం జస్ట్ క్యాజువల్గా జరిగేది. మరి అలా స్ట్రెస్ అనేది రాకుండా ఉండాలి అంటే మనం ఎవ్రీ డే సబ్జెక్టును డిలే చేయొద్దు. మన టీచర్స్ చెప్పిన లెసన్స్ను డిలే చేయొద్దు. ఎప్పుడు వర్క్ అప్పుడు కంప్లీట్ చేసుకుంటే మాత్రమే మనం ఈజీ వేలో వెళ్ళిపోగలుగుతాం. లేదు అంటే స్ట్రెస్ అనేది పెరుగుతుంది, భయం అనేది పెరుగుతుంది, మనం ఎగ్జామ్ కరెక్ట్ రాయలేము, మార్క్స్ కూడా కరెక్ట్ గెయిన్ చేయలేము. కాబట్టి మనం ఏం చేయాలి? రోజు ఒక 1 hour, ఒక 30 minutes అలా రోజు చదవడం అలవాటు చేసుకుంటే ఏమవుతుందంటే మనకు పోతుంటే సిలబస్ అనేది దగ్గర పడుతుంది, మనకు కూడా ఈజీ వేలో వెళ్ళిపోతుంది. మళ్ళీ లాస్ట్ రివిజన్ కూడా చేసుకోవచ్చు, దాన్ని మనకు గుర్తుండిపోతుంది. ఇక్కడ స్ట్రెస్ అనేది వచ్చినప్పుడు మనం ఎంత చదివినా వేస్ట్, అక్కడ సక్సెస్ కాలేము. ఎందుకు కాలేమంటే అది గుర్తుండదు. మా అయితే గంట, అర్ధ గంట, ఒక రోజు కూడా ఇలా పోతే మనకి ఏం గుర్తుండదు. జస్ట్ ఆ పేపర్ మీద రాసుకోవాలి. మనం ఆ పేపర్ మీద రాసుకున్నప్పుడు మాత్రమే గుర్తుంటుంది. కాబట్టి స్ట్రెస్ అనేది పడద్దు, ఎప్పుడు స్ట్రెస్ పడద్దు, భయం అనేది ఉండద్దు. నీకు మ్యాథ్స్ అంటే భయమా, ఫిజిక్స్ అంటే భయమా, కెమిస్ట్రీ అంటే భయమా, ఇంగ్లీష్ అంటే భయమా, తెలుగు అంటే భయమా, ఏ సబ్జెక్ట్ లో నువ్వు వీక్ ఉన్నావో ఆ సబ్జెక్ట్ కు ఇంకొక 30 minutes ఎక్కువ కేటాయించు. ఇప్పుడు మ్యాథ్స్ నీకు రాలేదు, నా పని ఇంతే, నా వల్ల కాదు మ్యాథ్స్ అనుకుంటే అది అలానే ఉండిపోతుంది. ఇక మ్యాథ్స్ మనకు రాదు కాదు. అదే నాకు మ్యాథ్స్ ఎందుకు రాదు అని ఇంకొక 30 minutes మనం ఎక్కువ ప్రిపేర్ అయినాం అనుకోండి, అదేమవుతుంది? గుర్తుండిపోతుంది. అరే ఇంతే, నా మ్యాథ్స్ అంటే ఇంత సింపుల్ అనిపిస్తుంది. మనం ఎప్పుడైతే దాన్ని సబ్జెక్టును భారంగా తీసుకున్నామో అప్పుడు మన పని అంతే, మనం ఏం చేయాలన్నా చేయలేము. కెమిస్ట్రీ అంటే భయం ఉన్నా కెమిస్ట్రీ అడిగే పోతుంది, ఫిజిక్స్ అంటే భయం ఉన్నా ఫిజిక్స్ అడిగే పోతుంది, ఇంగ్లీష్ అంటే భయం ఉన్నా ఇంగ్లీష్ అడిగే పోతుంది. నువ్వు ఏ సబ్జెక్ట్ లో వీక్ గా ఉన్నావో ఆ సబ్జెక్టును ఇంకొక 30 minutes ఎక్కువ చదువు, లేదంటే గంట ఎక్కువ చదువు. నీకు ఈజీ వేలో అర్థమైపోతుంది, ఈజీ వేలో నువ్వు గుర్తుండిపోతుంది. ఇది ఫస్ట్ రూల్. ఏంటి? ప్రోక్రాస్టినేషన్. స్టాప్ ది ప్రోక్రాస్టినేషన్. డిలే చేయద్దు, ఎప్పుడు చదువును డిలే చేయద్దు. చదువును డిలే చేస్తే నువ్వు ఎక్కడ సక్సెస్ కాలేవు. నెక్స్ట్ సెకండ్ వన్ లేజినెస్. ఇక లేజినెస్ ఎలా ఉంటుందంటే మామూలుగా మనం ఏదైనా కావాలనుకుంటే అది కావాలి అంటే దానికోసం కష్టపడాలి. కానీ ఇక్కడ నీకు కానీ నాకు కానీ సార్లకు కానీ ఇంకా బయట వాళ్ళకి కానీ పొద్దుగాల ఎర్లీ మార్నింగ్ లేవాలంటే మన వల్ల కాదు.
ఇష్టం ఉండదు, చాలా మందికి ఇష్టం ఉండదు. అదే కొంతమంది మీ క్లాస్లో ఫస్ట్ ఉన్నారు అనుకోండి, మీ క్లాస్ ఫస్ట్ ఉన్న అమ్మాయి అబ్బాయి ఏం చేస్తాడు, ఎర్లీ మార్నింగ్ 4:30కి ఏం లేస్తాడు, లేచి చదువుతూ ఉంటాడు. ఎందుకంటే ఆయనకు రిజల్ట్ అంటే ఇష్టం, రిజల్ట్ కావాలి కాబట్టి ఆ రిజల్ట్ కోసం మార్నింగ్ లేస్తాడు. కానీ కొంతమంది ఈ మార్నింగ్ లేవడంలో కోరికలు కూడా ఎట్లుంటాయి తెలుసా, నాకు ఎగ్జామ్స్ రావాలి, రిజల్ట్ రావాలి, దాంట్లో 10/10 రావాలి, మా అమ్మ నాన్న మెచ్చుకోవాలి, మా బంధువులు మెచ్చుకోవాలి, నోట్లలో అడ్డు పెట్టాలి. అంటే ఈ మార్నింగ్ లేవకుండా ఉండి కలలుగానే వాళ్ళు ఊహించుకుంటారు. అలాగే ఏమంటాడు, 10/10 రావాలి, వాళ్ళ అమ్మ నాన్న నాకు 10/10 వచ్చినాయి, మా అమ్మ నాన్న గిఫ్ట్స్ ఇస్తారు, ఆ గిఫ్ట్స్ నేను తీసుకోవాలి. మా బంధువుల పెళ్లిళ్ళకి పోతే మా బంధువులు అరే అబ్బాయి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అంటే 10/10 వచ్చినాయి అంటే అరే చూసి నేర్చుకోరా అని అనాలి. అంటే ఇలాంటి కోరికలు ఉన్నాయి. మరి అలాంటి కోరికలు మనకు నెరవేరాలంటే ఏం చేయాలి, తప్పకుండా చదవాలి. మనం చదివితేనే మనకు 10/10 వస్తాయి. మరి 10/10 వస్తే యూజ్ ఏంటి సార్ అంటే టాప్ కాలేజ్ ఉంటాయి కొన్ని, మనం అంత రిచ్ ఫ్యామిలీస్ కాదు కదా, కొంతమంది రిచ్ ఫ్యామిలీస్ ఉంటాయి, కొంతమంది మిడిల్, కొంతమంది లో. అంటే మనకు 10/10 వచ్చినా 9.5